నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తేన్నెటి కిషోర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన అరెస్టు అప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు. మంగళవారం రాజంలో విలేకరుల సమావేశంలో తేన్నెటి కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయం చేయడం ప్రారంభించిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు లిక్కర్ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ పూర్తిగా పారదర్శకంగా అమలైందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నాయన్నారు. ఇలాంటి అక్రమాల అరెస్టులకు వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని తెన్నేటి కిషోర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరొకసారి ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అనే ఒక దుర్మార్గమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి, వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈరోజు దారుణంగా దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత లిక్కర్ పైన? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? అంటే 2014, 2019 సమయంలో దాదాపు 80,000 కోట్ల ఆదాయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సమయంలో దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సామరస్యంగా, ప్రజలకు అనుకూలంగా, ఆ రోజు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు. కరోనా కష్టంలో కూడా, కరోనా లాంటి కష్టంలో 2 years ఆ రోజు ఇబ్బంది పడ్డ 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక లాభాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మద్యం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం వస్తే, మీ ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఆదాయంగా ప్రభుత్వానికి నష్టం జరిగితే, ఈరోజు ఆదాయం వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఈరోజు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తూ ఒక సిట్ అనే ఒక అధికారిని నియమించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేస్తూ జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వానికి ఒక ఖజానా నింపే ఒక కార్యక్రమం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాడి చేస్తే, దానికి ఈరోజు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని, అసలు లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి? మిథున్ రెడ్డి గారు ఏదైనా ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి, లేకపోతే ఆ రోజు ఎక్సైజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టినటువంటి వ్యక్తి? ఏం సంబంధం ఉందని చెప్పేసి ఈరోజు సిట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మిథున్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారంటే మీకున్నటువంటి బాధ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం కానీ, మిథున్ రెడ్డి గారు కానీ ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వారికి ఉన్నటువంటి పేరును మీరు చెడగొట్టడానికే ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు అనేకమైనటువంటి లిక్కర్ డిపోలు ఏర్పాటు చేసుకున్నారు, లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు, అనేకమైనటువంటి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు,
అనేకమైనటువంటి బార్లకు లైసెన్స్ ఇచ్చారు. ఆ రోజు విచ్చలవిడిగా మీరు మద్యాన్ని అమ్మారు. 2019 నుంచి 2024 వరకు మద్యం పాలసీలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించే విధంగా 9 గంటలకే షాపులు క్లోజ్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వారి యొక్క పరిపాలనలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ నూతన ఉద్యోగ నియామకాలు చేసి ఆ రోజు అందరికీ కూడా తద్వారా ఒక చదువుకున్నటువంటి కుర్రోళ్ళని విద్యార్థుల్ని అక్కడ కూడా షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చి తద్వారా ఒక క్రమశిక్షణతో ఆ రోజు లిక్కర్ షాపులన్నీ కూడా నడిపించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కుటుంబం పైన ఉన్నటువంటి కక్ష ద్వారానే ఈరోజు లిక్కర్స్ కేసులో బెదురు రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జైల్లో పెడుతున్నారనే విషయాన్ని మనం చేస్తూ, మీరు ఎన్ని అభండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైనేసిన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పేసి మీరెన్ని కార్యక్రమాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా కురుంగిపోయి ఎక్కడా కూడా ఒక ఇబ్బంది పడే పరిస్థితి అయితే మీకు కనబడదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మేము చాలా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజా పక్షంలో ప్రజల కోసం నిలబడుతూ ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చడానికి మేము పోరాటం చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజాక్షేత్రంలో మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను మరింత ప్రజాక్షేత్రంలో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మరింత వ్యతిరేకతగా తీసుకొస్తామనే విషయాన్ని మనం చేస్తాం. ఎక్కడా కూడా మీరు చేస్తా ఉన్నటువంటి ప్రతి అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మీరు చేసినటువంటి పరిపాలన కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకి మరి నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింతగా పోరాటం చేసి మీ మెడలో ఉంచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎక్కడా కూడా విశ్రాంతి లేని శ్రమ పడతామనే విషయాన్ని మనం చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై జగన్, వైద్యుల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.